చదువుల నిలయం మన గ్రంథాలయం, జననపు గనిది విజ్ఞాన భాండాగారం. చదువుల నిలయం మన గ్రంథాలయం, జననపు గనిది విజ్ఞాన భాండాగారం. పదండి పోదాం పుస్తక లోకానికి, తెరుద్దాం రండి మేధస్సు కవాటానికి. చదువుల నిలయం మన గ్రంథాలయం, జానపు గనిది విజ్ఞాన భాండాగారం. నిశ్శబ్దలోకాన నిశితజానముంది, పుటపుటలోన అంతులే లోకముంది. అందరికీ నమస్కారం. నా పేరు సాయి సుభాష్. నేను నా ఫ్రెండ్ తోటి స్నేహితుడు కుమారస్వామి. మేము ఈరోజు చెప్పేది ఇండియా గురించి. ఇండియాలో అగ్రికల్చర్ చాలా ఫేమస్, కానీ అది ఇప్పుడు వెనకబడిపోయి ఉంది. అందరూ అగ్రికల్చర్ వదిలేసి చాలా పనుల కోసం సిటీస్కి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మేము ఏంటంటే చాలామంది వాళ్ళ అవసరాల కోసం పొరుగుర్లు అలా బయటకు వెళ్ళి పని చేసుకొని వస్తున్నారు. మేమేంటంటే అన్ని ఫెసిలిటీసు అన్ని వస్తువులు మా ఊర్లో కలిగించేలాగా చూపించాం. ఎలాగంటే ఇక్కడ చాలామంది ఏమైనా గాయాలైతే పక్క ఊరికి వెళ్ళి హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్నారు. కానీ మేమేంటంటే మా పిహెచ్సి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ని ఇక్కడే పెట్టాం. అండ్ దేర్ హ్యావ్ స్కూల్ ఆల్సో. స్కూల్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అలాగే బస్ స్టాప్ అండ్ మెయిన్ విలేజెస్లో ట్రెడిషన్స్ ఉంటాయి. ట్రెడిషన్స్ని వాల్యూ ఇచ్చి మనం ట్రెడిషన్స్ని ఎప్పుడు వాడటం లేదు, మర్చిపోతున్నాము. ట్రెడిషన్ రిలీజియస్ని కూడా అందుకోండి అలాగా ట్రెడిషన్స్ని మర్చిపోతున్నాము. అందుకు మర్చిపోకుండా అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అది చాలామంది పొల్యూషన్ ఎక్కువైపోవడం వల్ల మనం రోడ్డు పక్కన ప్లాంట్స్ పెంచాలి. అప్పుడు పొల్యూషన్ లెవెల్ని కంట్రోల్ చేయగలము, కరెక్ట్గా కంట్రోల్ చేయగలము. అందుకు మేము రోడ్డు పక్కన అలా పెట్టాము ట్రీస్ని. ఇలా పార్క్స్, ఈ పార్క్ చూశారు కదా, ఇప్పుడు దీన్ని ఈ ఫ్లవర్స్ని మేము పైన దాన్ని సాక్స్ క్లాత్తో కింద బైండింగ్ వైర్ చేసాం. బైండింగ్ వైర్ కనపడకూడదని మేము దీంతో కవర్ చేసాం. ఇక్కడ విండ్ మిల్స్ ఉన్నాయి. విండ్ మిల్స్ ఏంటంటే పవర్ని స్టోరేజ్ చేసినప్పుడు పవర్ షార్టేజ్ వచ్చినప్పుడు, సిటీకి పవర్ షార్టేజ్ వస్తే అప్పుడు జనరేటర్స్ విండ్ మిల్స్ జనరేట్ చేసిన పవర్ని షార్టేజ్ వచ్చినప్పుడు వాడతాము. అలా బయోగ్యాస్ ఆల్సో ఇస్ దేర్. విలేజ్లో బయోగ్యాస్ అవసరం కాబట్టి చాలా వాటికి, అందుకే ఇక్కడ బయోగ్యాస్ కూడా రెడీగా ఉంది. బయోగ్యాస్ స్టేషన్ కూడా ఉంది, ఫ్యాక్టరీ. అండ్ ఫ్లవర్స్ ఇక్కడ చాలామంది చెరువులు ఉన్నా కానీ వెల్స్ తవ్వుకుంటారు బావిల్లో నుండి తోడుకోవాలని. అందుకు మేము బావిని కూడా చేసాము. పల్లెటూరుల్లో చాలామంది పిచ్చుకల్ని వాటిని పెంచుకోవాలనుకుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పిచ్చుకల్ని చేసాం. చాలామంది పోస్ట్ చేయడానికి కానీ ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి కానీ పక్క ఊరు వెళ్ళొస్తారు. అలా కాకుండా మన ఊర్లోనే పోస్ట్ ఆఫీసు, ఏటీఎం అలా చూపించాము. సచివాలయం ఆల్సో ఇస్ దేర్. మీరు చూడొచ్చు సచివాలయం ఇక్కడ. అండ్ క్యాటిల్స్ ఆల్సో ఉన్నాయి. పూర్ ఫ్యామిలీ అది. విలేజ్లో చాలామంది కౌస్ని బఫెలోస్ని మేపుతారు కదా, అందుకు మేము అలా పెట్టాము. చెరువులో స్వాన్స్ చాలా ఉంటాయి, కానీ ఇక్కడ పొల్యూషన్ చాలా తక్కువ ఉండిద్ది, పీస్ఫుల్గా ఉండిద్ది అక్కడ. అందుకు ఈ హౌసెస్, ఈ పిచ్చుకలు అలాగా పీస్ఫుల్గా ఉంటాయి. ఫైనల్లీ థ్యాంక్ యూ. ఇటు చూసారు కదా, సేవ్ వాటర్, సేవ్ ట్రీస్. థ్యాంక్ యూ. My name is T. Pushkala. I am from 7th class from Sri Sri School. My name is P. Naga Anjali. I am from Sri Sri School. I am studying 7th class. ఇది వచ్చేసి ఒక ఐడియల్ విలేజ్. ఇందులో మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి పార్క్ వల్ల ఉపయోగాలు: స్కూల్ నుంచి పిల్లలు
మెంటల్గా డిస్టర్బ్ అవుతారు కాబట్టి చదువు కాబట్టి పార్క్ కనుక ఉంటే ఆడుకోవడానికి బాగుంటుంది అండ్ ఎక్సర్సైజ్గా ఉంటుంది, ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతారు. అలాగే పెద్దవాళ్ళు కూడా ఇంట్లో స్ట్రెస్ ఫీల్ అయ్యి వచ్చి ఆ పార్క్లో కూర్చుంటే ఆ చల్లదనానికి అలాగే ఆ పిల్లలు ఆడుకోవడం చూసి ఆనందిస్తారు, కొద్దిగా రిలాక్స్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇప్పుడు మనం సపోజ్ ఫార్మర్స్ క్రాప్ వేసుకుంటే దానికి కావాల్సిన ఇన్కమ్ అవుట్కమ్ తగ్గుతుంది, ఇచ్చే ధర ఒకటి పెంచే ధర ఒకటి ఉంది. కాబట్టి గవర్నమెంట్ కనుక ఇలాంటి బ్యాంక్ కనుక ఉంటే అన్నీ సమానంగా పెంచుతారు కాబట్టి బ్యాంక్ వల్ల ఉపయోగం. అలాగే ఫార్మర్స్ క్రాప్స్ వేసుకోవాలంటే మనకి బ్యాంక్ నుండి లోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి బంగారం అలాంటివి ఏమన్నా బ్యాంక్లో ఉంచి మనం లోన్ తీసుకుని మళ్ళీ దాన్ని మనకి ఇన్కమ్ ఉన్న టైంలో దాన్ని కట్టేసి మళ్ళీ బంగారం అలాంటివి ఏమైనా ఎసెన్షియల్ ఏమైనా పెట్టుకుంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ గ్రామ సచివాలయం వల్ల మనం సపోజ్ గవర్నమెంట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఇదివరకు మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం, అది చాలా కష్టంగా ఉండేది అండ్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సింది. ఇప్పుడు గ్రామంలో కనుక సచివాలయం కనుక ఉంటే వాలంటీర్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళే స్వయంగా వెళ్ళి చేసుకుని మన పని మనకు చేస్తారు. అలాగే ఈ గ్రామంలో ప్లాస్టిక్ కూడా నిషేధించబడింది. నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్స్ అండ్ మెడికల్ షాప్స్. ఇప్పుడు పిల్లలకి ఏమన్నా జలుబు కానీ దగ్గు కానీ వస్తే ఇమీడియట్లీగా ఫస్ట్ ఎయిడ్ అనేది జరుగుతూ ఉంటే హాస్పిటల్స్, మెడికల్ షాప్ ఇలాంటి చిన్నవి కనుక ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి రోడ్స్. ఈ మధ్య విలేజెస్లో రోడ్స్ డెవలప్ అవ్వకుండా ఉండడం వల్ల మనం చూస్తూ ఉంటాం, అంతా గోతులుగా ఉండి రోడ్ మొత్తం పాడైపోయి ఉంటుంది. అదే ఇప్పుడు రోడ్స్ కూడా డెవలప్ చేస్తే దానివల్ల విలేజర్స్ కూడా టౌన్స్కి వెళ్లకుండా ఇక్కడే ఉండడానికి ఇష్టపడతారు. అలానే ఇవన్నీ డెవలప్ చేయడం వల్ల మనకి నీట్నెస్ కూడా పెరుగుతుంది. ఆ నీట్గా ఉంటే మనకి హెల్త్ ఇష్యూస్ ఏం రాకుండా ఉండొచ్చు. నెక్స్ట్ స్కూల్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే టౌన్స్లో స్కూల్స్ ఉన్నప్పటికీ విలేజెస్లో స్కూల్స్ ఉన్నప్పటికీ దాన్ని డెవలప్ చేయాలి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వాష్రూమ్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ ఉంటే దాన్ని శుభ్రం చేయాలి కాబట్టి దానివల్ల క్లీన్ చేయకపోవడం వల్ల దానికి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి కాబట్టి తర్వాత టౌన్స్లో ఉన్న స్కూల్స్కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి స్కూల్స్ అనేవి డెవలప్ చేయాలి. థ్యాంక్ యూ. My name is Tanshi. I am studying 7th class in Sri Sri High School. I make model making of future of the world. I explain about it. This is apartments. ఈ అపార్ట్మెంట్స్లో అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఎక్కువైపోవడం వల్ల అగ్రికల్చర్ని అపార్ట్మెంట్స్ పైన చేసేసుకుంటున్నారు. అలాగే ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్ ఉంటాయి, అలాగే ఫ్లయింగ్ కార్స్ వచ్చేస్తాయి. అలాగే చెట్లు ఎక్కువ ఉండవు, చెట్లు అన్నిటిని నరికేస్తారు. దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఉంటుంది. అలాగే డెవలప్మెంట్తో పాటు గార్బేజ్ కూడా ఎక్కువైపోతుంది. డంపింగ్ యార్డ్స్లో ఉన్న గార్బేజ్ చాలా ఎక్కువైపోతుంది. ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల హాస్పిటల్స్లో చాలామంది వెళ్తూ ఉంటారు. ప్లాస్టిక్ అనేది భూమిలో కలవడానికి చాలా ల్యాక్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. ఆ లోపు మనకి చాలా పొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. ఫ్యాక్టరీస్ వల్ల కూడా చాలా డెవలప్మెంట్ ఉన్నా సరే కానీ దానివల్ల మనకి చాలా పొల్యూషన్ వచ్చేస్తుంది. దాని నుంచి బయటికి వచ్చే గ్యాసెస్ ద్వారా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ సోలార్ ప్యానెల్స్ వెనకాల ఫ్యాన్స్ పెట్టాము. ఈ సోలార్ ప్యానెల్ హాస్పిటల్ కోసము. హాస్పిటల్లో అందరూ ఉంటారు. అలాగే మనుషులు ఉండేవారు ఇది వరకు, కానీ ఇప్పుడు రోబోట్స్ వచ్చేసాయి. ప్రతి ఇంట్లో రోబోట్సే ఉంటున్నాయి, ఎక్కడ మనుషులు ఉండట్లేదు. లైఫ్ డిగ్రీ మనం పెంచుకోవచ్చు. Thank you. Good morning, madam. My name is Chaitanya. I am studying in 7th class in Jingle Bell School. Good morning, madam. My name is Chandu Balaji. I am studying in 7th class in Jingle Bell School.
today's my topic is ideal village. First of all, స్ట్రీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అప్పట్లో వాటర్ ట్యాంక్స్ అనేవి కూడా ఉండేవి కావు. ఇటువంటి స్ట్రీమ్స్ నుంచే వాటర్ తీసుకుని అగ్రికల్చర్కి వాటికి ఉపయోగించుకుంటారు. దానివల్ల స్ట్రీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వెల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా స్ట్రీమ్స్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చేవో ఇలా లేకపోతే ఇటువంటి వెల్స్ నుంచి వాటర్ తీసుకొని ఉపయోగించుకోవచ్చు. అండ్ విలేజెస్లో ప్యూర్గా ఏదనేది ప్యూర్గా ఉంటుంది. పొల్యూషన్ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని విలేజెస్ అనేవి డెవలప్ అవ్వలేదు. ఇంకా బైక్స్ ఇలాంటివన్నీ వాళ్ళకి అవగాహన అనేది లేదు. దానివల్ల పొల్యూషన్ అనేది అవ్వట్లేదు. అండ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. యానిమల్స్ అనేవి లేకపోతే చాలా కష్టం. ప్లాంట్స్ అనేవి లేకపోతే పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది. ప్లాంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్రాప్స్, అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ వేస్టింగ్ ద వాటర్ వేస్ట్ చేయడం వల్ల, వాటర్ లేకపోవడం వల్ల అగ్రికల్చర్ అనేది కుదరట్లేదు. దానివల్ల వాటర్ షార్టేజ్ రావచ్చు. అందుకే ఫుడ్ని చాలా వేస్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అండ్ ఇలాంటివన్నీ ఫార్మర్స్కి ఫార్మింగ్కి అవసరం అయ్యే సీడ్స్ ఇలాంటివన్నీ దొరికేలా సూపర్ మార్కెట్స్ ఇలాంటివన్నీ ఉండాలి. ఇప్పుడు ఫార్మర్స్కి సీడ్స్ ఇలాంటివి దొరకపోతే అగ్రికల్చర్ అవ్వదు. కాబట్టి ఫుడ్ వాటర్ సీడ్స్ అండ్ ఇలాంటివన్నీ అసలు. A very good afternoon to all. We are very happy to present our project here. I am K. Pujita. I am K. Charitasri. I am A. Devan Kumari. We are from St. Teresa's Girls High School. Our theme was conserve water and conserve life. Today we prefer this topic to avoid pollution and go back to our origin. Today we are going to explain about different types of pollutions. The introduction of harmful substances in the atmosphere is called pollution. There are different types of pollution. Some of them are air pollution, water pollution, land pollution, soil pollution, and radioactive pollution. This is the model of air pollution. Here the air is getting polluted due to factories and vehicles. We all are cutting trees, which plays an important role in our life and which makes a man to live. So don't cut trees, save life and save environment. This is the model of water pollution. Here the fresh water is mixing with drain water and getting contaminated. The water is draining, start saving. This is the model of village. Here the greenery was damaging because of air pollution and garbage. So we have to protect our greenery. This is the best time to protect our nature from pollution. The time is in our hands, so we have to use it. Thank you everyone for giving us this precious opportunity. Thank you. Good afternoon, one and all. My name is M.V.S. Ramandan. My name is M. Santosh. We are studying 9th class from Basham School. Today we would like to describe about if what happens if the future cities are developed. It is an ideological future city development. First, we want to explain about the windmill. When the wind blows to the windmill across the windmill, the fan of the windmills will automatically activate, which increases the speed of the fan and convert the wind energy into electrical energy. And it's direct by the wires and copper vehicle. It's directly stores to the power banks. Secondary major thing is solar panels, which give us extra energy if we need. Second,
if we has any power shortages, we can take the electricity from the storage system. And if phones are used highly, so we should keep more satellite dishes or more cell phone towers, which gives us high active radiations, which causes the birds, animals, all living things and non-living things get be harmful. So to reduce this, we can keep the positive charged panels, which gives that to when the high active radios will be acted on the city, automatically the alarm will activate, and the positive radio charges will attack on the high radiations, and they will convert them into others. Next, sound pollution. If sound pollution causes it gives very high damages, and these are the advantages. And if we came to disadvantages, when our technology is growing, more usage of plastics are being used. So for more usage of plastic causes the dustbins like this. And before 1000 years, there are 6 billion hectares of forests, but at present now 4 billion of hectares are present. So we should be very careful about forests. If forests are not there, there will be no rain, and by rain we can when the rain comes, we can the soil which is in the electric field, it absorbs the water, and waters will be contained in the container chamber, which is turbine continuously, which gives the electricity also. And this is it gives water to the water tank and electricity. This water tank supplies all the supplies to the water, and it's very useful to us. And if we use more phones and more extensions, it gives our health or our eyes be defected. Yes, no, that is all birds are dying because the radius of phone radiations for like this, the birds are endangered position, and like this we want to take a new system, that is when radius electromagnetic system. Okay. And we also crafted a flips of recording the water pollution. A kid asks the shop owner to give a drink bottle, and he takes the drink bottle and he drinks, and directly he throws the drinks in the ocean. Then the ocean started be polluting. Like this, so many people pollutes the ocean. Because of this, the water will be polluted, and now at present the water state of fresh water is 2.5%. At before 1000 years, there are 19.8% will be. So by this we can see when the technology is developing, we should protect our environment. Thank you, Anadol. Good afternoon, respected madam. My name is D. Nagalasya Priya. I am studying 8th class in Basham English Medium School. My name is K. Jahnavi. I am studying in 8th class in Basham English Medium School. Today our project is Ideal Village. Today ఈరోజు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్. రైతులకు విత్తనాలు కావాలంటే డబ్బులు అనేవి ఉండకపోతే బ్యాంక్ అనేది వచ్చి లోన్ తీసుకొని అప్పుడు విత్తనాలు కొని సీడ్స్ అనేవి కొని నాటవచ్చు. స్కూల్స్ వచ్చేసి అందరికీ చదువుకోవాలని ఉంటుంది, కానీ విలేజెస్లో ఎక్కువ స్కూల్స్ అనేవి ఉండవు. కాబట్టి మనం స్కూల్స్ అనేవి విలేజెస్లో పెడితే పిల్లలందరూ చదువుకుంటాకి ఉపయోగం పడతాయి. స్కూల్ బస్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడికైనా అంటే స్కూల్కి రావాలని అందరికీ ఉంటుంది. కొన్ని విలేజెస్లో స్కూల్ లేకపోతే ఈ బస్ వెళ్ళి అన్ని విలేజెస్లోకి వెళ్ళి అక్కడ పిల్లలందరినీ ఎక్కించుకొని వస్తుంది. పంచాయత్ ఆఫీసెస్ ఏంటంటే రైతులకు కానీ వాళ్ళకి కానీ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే పంచాయత్ ఆఫీస్ దగ్గరికి వచ్చి అంటే వాళ్ళ ప్రాబ్లమ్ని సొల్యూషన్ చేసుకొని వెళ్ళచ్చు. అండ్ పోస్ట్
ఇక్కడ ఈ ఊర్లో కొంచెం విలేజెస్లో ఇంటర్నెట్ ఇవన్నీ ఉండవు కాబట్టి వాళ్ళకి ఎలా చేయాలో రావు కాబట్టి ఆపరేటింగ్ ఎలా చేయాలో రాదు కాబట్టి వాళ్ళు ఎవరికైనా ఉత్తరం కానీ ఇలా ఎవరికైనా పంపించాలంటే పోస్ట్ ఆఫీసెస్ ద్వారా పంపించవచ్చు. అండ్ ఇక్కడ మేము యానిమల్స్ కోసం అని వాటికి కూడా ఒక సపరేట్గా ఒక ప్లేస్ అయితే ఉంచాము. ఎందుకంటే పాపం కొన్ని జీవులు అన్నీ చనిపోతూ ఉన్నాయి ఈ మధ్య. వాటికి వాటర్ అండ్ ఫుడ్ అవన్నీ సప్లై చేయడానికని ఇలా ఉంచాము. రైల్వే స్టేషన్ ఇప్పుడు బయటికి అంటే కొంతమంది ఏవైనా ఉంటే బయటికి వెళ్ళాలంటే అవ్వదు కాబట్టి అంటే కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు, అలా అవ్వకుండా రైల్వే స్టేషన్స్ ద్వారా వెళ్ళవచ్చు. సూపర్ మార్కెట్లో గ్లోసరీ అండ్ సీడ్స్, వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి కాబట్టి ఎవరికి ఏమన్నా కావాలంటే సీడ్స్ అలాంటివి కావాలంటే సూపర్ మార్కెట్లో తీసుకోవచ్చు. వాటర్ ట్యాంక్స్ అంటే ఇప్పుడు రైతులకి బాగా వాటర్ సరిపోక వర్షాలు కొన్ని పడక సమ్మర్ సీజన్స్లో కొంతమంది వాటర్ తాగక అలా ఉన్నారు. ఆ వాటర్ సప్లై చేస్తే మనము కొంచెం వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. వాటి ద్వారా వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీగా అలా ఉంటూ ఉంటుంది. హాస్పిటల్స్ ఇప్పుడు ఏమైనా అర్జెన్సీ కానీ ఇలా ఏమైనా అయితే ఆ హాస్పిటల్ ద్వారా అంటే ఆ మల్టీ హాస్పిటల్స్ లాగా మేము చేసాము. ఆ హాస్పిటల్కి వెళ్ళి అంతా అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తే అవన్నీ సొల్యూషన్ చేసి పంపిస్తారు. బయోగ్యాస్ అండ్ ఈ బయోగ్యాస్ కూడా మేము ప్రొడ్యూస్ అయితే చేసాము. వీటి వల్ల గ్యాస్ అయితే ప్రొడ్యూస్ అయ్యి కిచెన్స్కి అండ్ బయట స్ట్రీట్ లైట్స్కి వీటికి వస్తూ ఉంటుంది. అండ్ ఈ రోడ్స్ కూడా హైవేకి అంటే సిటీ హైవేస్కి ఇలా కనెక్ట్ అయ్యి ఉంటుంది. థ్యాంక్ యూ. Good morning, ma'am. I am T. Bonchandra, studying 9th class from Sri Rani Public School. Today we are here to share a model of the village with you. First, we have to take a small amount of the dry soil and prepare a plain wood. On the plain wood, we prepare small houses like huts, and either side of the plain wood, we prepare wells, and the people are taking water from the wells. On the other side, some people farming on the greenery, grasses, etc. In the middle of the village, we place a tree. Under the tree, some people are sitting talking about the village and the bullock carts, etc. In cities, there are so much pollution, but the villages they have less pollution, and this occurs to the farming and gives good food to poor people. Thank you. హలో సార్, గుడ్ మార్నింగ్. నా పేరు మనీష్. ఈజ్ హిమాకర్. ఈరోజు నా ప్రాజెక్ట్ ఏంటంటే ఫ్యూచర్లో మనకు అయ్యే Good afternoon, madam. My name is Rajeshwari. I am studying in 9th class in Sri Bharati School. Good afternoon, ma'am. My name is Sushmita. I am studying 9th standard in Sri Bharati School. Today we came here to say about future world. We make the model of future world, how the future will be. The concept of future world is aim to investigate the implications of smart solutions. The future world will be like this if we are using lot of technology, smart things for the future. There is a chances of use it for solar energy for the buildings, and some of the hospitals are in the same place because there is no land for the farming, had so much of traffic for the people. There is no air and pollution. It will be so much of pollution. Future world is also in the literature regarding the education of its citizen, the intelligent system representation of the future process of education. In the technology, it won't be the place to the develop another buildings. Thank you. The idea of smart city has been developed from
introduce the highlight of the importance of information. We can get so much of information by this. The people will get easy work from the houses. We can do from houses without any losing of time and without wasting the time. The future will be like this. If we have to control the technology and our smartness. We can do work at the home for work from home. Last time we have done from corona at lockdown. For this technology we have done for the home work from home. Thank you for giving this great opportunity. My name is Shamla Sasri. I am studying 7th class in Jingle Bell School. My name is SK Rahna. I am studying 7th class in Jingle Bell School. Today our topic is future of the world. In the future, చాలా వరకు ట్రాఫిక్ ఎక్కువైపోతుంది, పొల్యూషన్ చాలా ఎక్కువ అవుతుంది. కానీ ఫ్యూచర్లో అగ్రికల్చర్ ల్యాండ్ లేకపోవడంతో చాలా వరకు యానిమల్స్, అవర్ నేషనల్ బర్డ్స్, అవర్ నేషనల్ యానిమల్స్ చాలా వరకు అంతరించిపోతాయి. ఈ వెహికల్స్ అన్నీ సోలార్ ఎనర్జీ వల్ల, మొత్తం కరెంటు వల్ల ఇవన్నీ వస్తాయి. అలాగే రేడియేషన్ టవర్స్ వల్ల రేడియేషన్తో బర్డ్స్ అనేవి చాలా వరకు నాశనం అయిపోతాయి. అలాగే హాస్పిటల్స్లో ఆక్సిజన్, మొత్తం ఎయిర్ అంతా పొల్యూట్ అయిపోవడంతో హాస్పిటల్కి ఆక్సిజన్ ట్యాంక్స్ అనేవి చాలా తక్కువగా ఉండడంతో పేషెంట్స్ వాళ్ళు ఊపిరి లేక చనిపోతున్నారు. అలాగే ఫ్యూచర్లో చాలా వరకు హైటెక్ అంతా మొత్తం రోబోట్స్, చాలా వరకు బిల్డింగ్స్ పైన హెలికాప్టర్స్ లాంటివి పెడతారు. ఎయిర్ అంతా చాలా వరకు పొల్యూట్ అయిపోతుంది. అలాగే వాటర్ని కూడా స్టోర్ చేస్తూ ఉంటారు. వాటర్ స్టోర్ చేయడం వల్ల వాటర్లో చాలా వరకు కెమికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలాగే ఫామ్ అవడంతో ఆ వాటర్ తాగడం వల్ల చాలా వరకు మనుషులకి, చాలా వరకు పీపుల్స్కి అనారోగ్యాలు లాంటివి వస్తాయి. ఎగ్జాంపుల్ కరోనా లాంటివి, ఏదైనా జబ్బు లాంటివి వస్తాయి. అలాగే అగ్రికల్చర్ ల్యాండ్ తక్కువ ఉండడంతో ఎయిర్లో ఆక్సిజన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మొత్తం నైట్రోజన్, చాలా వరకు కార్బన్ డైఆక్సైడ్ అంతా పెరిగిపోతుంది. అలా ఆక్సిజన్ లేకపోవడంతో పీపుల్ చాలా వరకు జనరేషన్ అంతా తగ్గిపోతూ వస్తుంది. అలాగే బిల్డింగ్స్, ఎక్కడ చూసినా బిల్డింగ్స్ లాంటివే ఉంటాయి, తక్కువగా అగ్రికల్చర్ ల్యాండే ఉంటుంది. అసలు చాలా వరకు బిల్డింగ్స్ అలా ఉండడంతో, అగ్రికల్చర్ ల్యాండ్ లేకపోవడంతో చాలా వరకు పీపుల్స్ ఉండలేరు. కానీ చాలా వరకు పాపులేషన్ పెరిగిపోతుంది. అలాగే బిల్డింగ్స్, చాలా పెద్ద పెద్ద టవర్స్, అన్ని టవర్స్ అలా పెట్టడంతో బర్డ్స్, యానిమల్స్, ఇప్పుడు ఏదో కొన్ని ఉన్న యానిమల్స్ కూడా అవి కూడా అంతరించిపోయేలా డెవలప్ చేస్తున్నారు. అలాగే ఇలా బిల్డింగ్స్ లాంటివి డెవలప్ చేయడం వల్ల ప్లేసెస్ చాలా తక్కువగా ఉంటాయి, అగ్రికల్చర్ ల్యాండ్స్ చాలా తక్కువగా అయిపోతాయి. అలాగే వెహికల్స్, ట్రాఫిక్ ఎక్కువైపోతుంది, పొల్యూషన్ చాలా వరకు ఎక్కువ అవుతుంది. అలాగే వెహికల్స్, ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చే వెహికల్స్ ఇలాగుంటాయి. అలా ఉంటాయి. అన్నీ చాలా వరకు ఎలక్ట్రిసిటీ వల్లే చాలా వరకు నడుస్తాయి. అలాగే బిల్డింగ్స్ ఎలక్ట్రిసిటీ కావడం కోసం వాళ్ళు ఎక్కువగా సోలార్ ప్యానెల్స్ యూజ్ చేస్తారు. అలాగే ఎయిర్ చాలా వరకు పొల్యూట్ అవుతుంది. ఇలాగ వాటర్ స్టోర్ చేయడం, ఇలాగ సోలార్ సిస్టమ్ యూజ్ చేయడం, అలాగే అగ్రికల్చర్ ల్యాండ్ లేకపోవడంతో చాలా వరకు పీపుల్స్ ఉండలేరు. అలాగే కానీ చాలా వరకు బిల్డింగ్స్ కట్టడం వల్ల ప్లేస్ అనేది ఉండదు. అగ్రికల్చర్ ల్యాండ్ తక్కువ ఉండడం చాలా మంచిది కాదు. అగ్రికల్చర్ బాగా పెంచాలి. అలాగే బిల్డింగ్స్ పైన, వాటిపైన ప్లేస్ లేకపోతే బిల్డింగ్స్ పైన అగ్రికల్చర్ పెంచడం, లేదా ప్లాంట్స్, ఒక్కొక్క ఇంట్లో అయినా ప్లాంట్స్ లాంటివి ఎక్కడైనా చుట్టూ ఇంట్లో ఒక్క ప్లాంట్ అయినా పెట్టడం, అలా చేస్తే కనుక చాలా వరకు పీపుల్ బతుకుతారు. అలాగే ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతూ వస్తుంది. థ్యాంక్ యూ. Good afternoon, ma'am. I am Shamsi. I am Roshta. Now we are going to explain about ideal of a village. The village is the last and lowest rung of the ladders and of the social setup. Now my friend Roshta is going to say about ideal of village. According to Gandhiji's, the making of ideal village is very simple. He says the making ideal village is constructed to lead. An ideal of village has a good system of sanitation and drainage system. Ideal village should has basic infrastructure, proper sanitation and drainage facilities, proper infrastructure and proper sanitation and drainage facilities.
sufficient source of potable water and education facilities and healthcare centers. To all, thank you to all. I am Manish. I'm studying 9th class. I am from Sri Krishna Devara High School. He is my friend. Himakar, 9th class C section. And today's my model is about future things. మనం ఫ్యూచర్లో చాలా ఎవాల్వ్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు మన ఫస్ట్ మిషన్ ఏంటంటే ఎర్త్ నుండి మార్స్కి వెళ్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం వాడేది 4G టెక్నాలజీ నుండి 5Gకి వెళ్తున్నాం. 5G వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే బ్యాంకింగ్, ఇంటర్నెట్ యూసేజ్ ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు అయితే లిక్విడ్ మనీ ఎక్కువ వాడుతుంది. ఇప్పుడు మనం 5Gకి వెళ్ళినాం అనుకో డిజిటల్ మనీ ద్వారా ఎక్కువ యూసేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం వాడేది పెట్రోల్ వెహికల్స్. పెట్రోల్ ఎక్కువ వాడడం వల్ల ఇది మెల్లమెల్లగా అంతరించిపోతుంది. అప్పుడు మనము ఎలక్ట్రికల్ వెహికల్స్ అదే వాడాలి. అప్పుడు ఎలక్ట్రికల్ బంక్ యూసేజ్ అవుతుంది. సోలార్ ప్యానెల్స్ ద్వారా మన ఎలక్ట్రికల్ని కన్వర్ట్ చేసుకుని బైక్స్ నడపచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మెట్రోపాలిటిక్ సిటీస్లో 2 టైప్స్ ఉంటాయి, మెట్రోపాలిటిక్, క్రోమోపాలిటిక్. ఇప్పుడు ఇదైతే మెట్రోపాలిటిక్. 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇస్ మెట్రోపాలిటిక్ అండ్ సెకండ్ ఇస్ క్రోమోపాలిటిక్. ఇదేమో మెట్రో ట్రైన్ బిల్డింగ్స్ నుండి వెళ్తారు, ఎందుకంటే కింద యూస్ కూడా చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మన పాపులేషన్ 130 crores దాకా వచ్చేసింది. నెక్స్ట్ మనకి యూసే పీపుల్ ఉండటం వల్ల ల్యాండ్ ఎక్కువ వాడాలి కాబట్టి బిల్డింగ్ సర్కిల్లో చేస్తే ల్యాండ్ తక్కువ అవుతుంది. ఇంకా ఫుడ్కి అయితే మనం బిల్డింగ్ మీద ఎక్కువ క్రాప్స్ పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. The electricity we can generate the automatic to save the electricity, automatic lighting system which gives us the electricity by our usage. And if we put the finger on it, if you touch it, the lightning will be on. If we release it, it will be off. Thank you.